రష్యా ఉక్రెయిన్ పైన చేసిన దాడిలో ఏమాత్రం తగ్గట్లేదు. 20 రోజుల నుంచి తనకున్న ఆయుధాలన్నీ బయట తీసి మరీ దాడి చేస్తోంది. ముఖ్యంగా నిన్న మొన్న ఒక కొత్త ఆయుధం పేరు వినిపిస్తుంది. అదే కింజల్ హైపర్సోనిక్ మిసైల్. 3 రోజుల క్రితం ఈ మిసైల్ను వెస్ట్రన్ ఉక్రెయిన్లో ఒక వెపన్స్ దాచిపెట్టిన చోట ప్రయోగించిందంట. నిన్న ఒక ఆర్ట్ స్కూల్, ఆ స్కూల్లో దాదాపు 400 మంది సివిలియన్స్ ఉంటే అక్కడ అటాక్ చేసిందంట ఈ మిసైల్తో. కింజల్ మిసైల్ అనేది చాలా డేంజరస్ మిసైల్, చిన్నదైనా చాలా డేంజరస్ మిసైల్ అని చెప్పొచ్చు. అకార్డింగ్ టు ద అమెరికాస్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్, అమెరికాలో ఒక థింక్ ట్యాంక్ ఉంది, సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అని చెప్పి. వాళ్ళ ప్రకారం కింజల్ అనేది ఒక న్యూక్లియర్ కేపబుల్ ఎయిర్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ఎయిర్లోంచి లాంచ్ చేస్తారు. 10 టైమ్స్ సౌండ్ కన్నా ఎక్కువ స్పీడ్లో ఇది ప్రయాణిస్తుందంట. అంటే ఇది జనరల్గా హైపర్సోనిక్ అంటే 5 మ్యాక్, అంటే 5 టైమ్స్ సౌండ్ కన్నా ఎక్కువ ఫాస్ట్గా ప్రయాణిస్తే అది హైపర్సోనిక్ అంటాం. ఇది దాదాపు 10 టైమ్స్ ప్రయాణం చేస్తుందంట. ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్నైనా తట్టుకుని ఇది టార్గెట్ను రీచ్ అవ్వగలదంట కింజల్ మిసైల్. కింజల్ అంటే రష్యన్ భాషలో డాగర్ అని అర్థం, అంటే చిన్న సైజు కత్తి అనమాట. అయితే ఈ కింజల్ మిసైల్ రేంజ్ అనేది అప్రాక్సిమేట్గా దాదాపు 1500 నుంచి 2000 కిలోమీటర్ల టార్గెట్స్ వరకు హిట్ చేయగలదు. చిన్న మిసైల్ అయినా సరే చాలా బాగా టార్గెట్స్ హిట్ చేయగలదంట. కింజల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ కానీ లేదా కన్వెన్షనల్ వార్ హెడ్స్ కానీ ఏదైనా దాదాపు 480 కేజీల బరువు ఉన్న వార్ హెడ్స్ని తీసుకెళ్ళి మిసైల్ని ప్రయోగించగలదంట. అంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ తీసుకెళ్ళగలదు, కన్వెన్షనల్ వార్ హెడ్స్ కూడా తీసుకెళ్ళగలదంట. కింజల్ మిసైల్ పొడవు 8 మీటర్లు, దాని బాడీ డయామీటర్ 1 మీటరు. రష్యా ఓపెన్గా చెప్పింది, నేను చాలా ప్రిసిషన్లో ఉన్న సూక్ష్మమైన టార్గెట్స్ని హిట్ చేయగల కింజల్ మిసైల్ నేను వాడుతున్నాను అని చెప్పి ఈ యుద్ధంలో అని చెప్పి రష్యా ఓపెన్గా చెప్పింది. 2018లో ఈ మిసైల్ సంగతి పుతిన్ గారు ప్రస్తావించారు. ఇది ఒక ఐడియల్ వెపన్ అని కూడా ఆయన అప్పుడు దీన్ని ప్రశ్నించారనమాట. అప్పటికే రష్యాలో కింజల్ మిసైల్ ఉందని నానుడి. సో కింజల్ మిసైల్స్ అనేవి హైపర్సోనిక్ మిసైల్స్ అని చెప్పుకున్నాం కదా. హైపర్సోనిక్ వెపన్స్ అనేవి చాలా లో ఫ్లయింగ్, చాలా ఫాస్ట్గా ప్రయాణించేవి అండ్ ఈజీగా టార్గెట్ని అచీవ్ చేయగలవు అనమాట. అంటే ఎంత ఎజైల్ అంటే ఎంత యాక్టివ్గా దాని టార్గెట్ ఒకటి ఇస్తే ఎలా అయినా రీచ్ అవ్వకపోగలవు. ఒకటే పాత్లో ప్రయాణం చేస్తూ కూడా మళ్ళీ ప్రయాణ దూరాన్ని గమ్యాన్ని మార్చుకుని జాగ్రత్తగా టార్గెట్ హిట్ చేయడానికి పాత్ కూడా మార్చుకోగలం అనమాట. మామూలుగా మనం బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయనుకోండి, అవి డైరెక్ట్గా ఒకటే పాత్లోకి వెళ్తాయి. కానీ హైపర్సోనిక్ ఈ కింజల్ మిసైల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బ్యాలిస్టిక్ మిసైల్ లాగా చేయగలదు, దాంతోపాటు దానికి ఉన్న మాన్యూవరబిలిటీ అంటే దానికి ఉన్న టెక్నిక్స్ ప్రకారం అది ఎటువంటి టార్గెట్స్కైనా ఫాస్ట్గా రీచ్ అయ్యి దాన్ని డైరెక్ట్ హిట్ కాకపోయినా ఎట్లయినా సరే అనుకున్న టార్గెట్ని హిట్ చేయగలదంట. అయితే ఇది ప్రీడిటర్మైన్ ట్రాజెక్టరీ కాకుండా, ప్రీడిటర్మైన్ అంటే ముందుగా నిర్దేశించిన ట్రాజెక్టరీ కాకుండా ఎటువంటి ట్రాజెక్టరీలోనే ప్రయాణం చేసి టార్గెట్ మాత్రం హిట్ చేస్తుందంట. అయితే ఇది దాదాపు ఒక పర్ అవర్ 3800 కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్లో ప్రయాణం చేస్తుంది. దాదాపు 3800 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ స్పీడ్లో ప్రయాణం చేస్తుందట ఇది. దీన్ని రష్యా వాళ్ళు MiG-31 యుద్ధ విమానాల ద్వారా లాంచ్ చేశారంట మొన్న ఈ కింజల్ మిసైల్ MiG-31. సో ఇవి దీని మిసైల్ యొక్క విశేషాలు. అయితే ఈ మిసైల్ ప్రపంచంలో ఇలాంటి మిసైల్స్ చాలా దేశాల దగ్గర ఉన్నాయి. అమెరికా, చైనా, తర్వాత రష్యా, వీళ్ళందరి దగ్గర ఇలాంటి మిసైల్స్ ఉన్నాయంట, కింజల్ మోడల్ మిసైల్స్. దాంతోపాటు ఇప్పుడు భారత్ కానీ, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, నార్త్ కొరియా వీళ్ళకి కూడా ఈ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్స్ ఉన్నాయంట. రీసెంట్గా లాస్ట్ ఇయర్ మనం వినే ఉంటాం, ఇండియాలో మనకి ఒక హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ అని చెప్పి ఒక స్క్రామ్ జెట్ ఇంజిన్ మీద ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ మనం టెస్ట్ చేసి చూసాం సక్సెస్ఫుల్గా. వచ్చే 4-5 సంవత్సరాల్లో భారతదేశంలో కూడా ఈ కింజల్ మోడల్ హైపర్సోనిక్ మిసైల్స్ వస్తాయని చెప్పి వినికిడి ఉంది. తొందరలో వచ్చే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ మనం హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ని ఆల్రెడీ మనం టెస్ట్ చేసి చూసాము స్క్రామ్ జెట్ ఇంజిన్ మీద. కాబట్టి ఈజీగా భారతదేశం కూడా వచ్చే 5 ఏళ్లలో ఈ కింజల్ మిసైల్ మోడల్ మిసైల్ వస్తాయి. కానీ ఈ మిసైల్స్ అని ఎవరి కోసం, దేన్ని అడ్రస్ చేయడం కోసం అనేది దేశాలే అర్థం చేసుకోవాలి.